ఒక అడవిలో చెట్టు మీద ఒక నల్ల పక్షి దాని భర్తతో పాటు ఉంటుండేది. అదే చెట్టు మీద ఒక తుని పక్షుల జంట కూడా కాపురం ఉంటుండేది. నల్ల పక్షి దాని భర్త ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేవి. తుని పక్షులు మాత్రం చాలా అన్యోన్యంగా ఉండేవి. తుని పక్షులు రెండు ఎంతో ప్రేమగా ఉండటం చూసిన నల్ల పక్షికి దాని భర్తకు చాలా అసూయగా ఉండేది. కొన్ని రోజులకు తుని పక్షులకు నల్ల పక్షి జంటకు ఇద్దరేసి చొప్పున పిల్లలు పుడతారు. తుని పక్షి పిల్లలు చాలా అందంగా ఉండగా నల్ల పక్షి పిల్లలు మాత్రం దానిలాగే నల్లగా ఉంటారు. ఒకరోజు నల్లపక్షి దాని భర్తతో, బావా, ఆ తుని పిల్లలు చూడు ఎంత అందంగా ఉన్నారు. మన పిల్లలు మాత్రం నల్లగా వికారంగా ఉన్నారు. మన పిల్లలకు నీ పోలిక వచ్చుంటే బాగుండేది బావా. మన చేతిలో ఏముంది భార్యమణి, పిల్లలు ఎలా ఉన్నా తల్లిదండ్రులకు ఎవరి పిల్లలు వాళ్లకు ముద్దే కదా. మన పిల్లలు నల్లగా ఉన్నా పర్వాలేదు బావా, కానీ ఆ తుని పక్షులకు అంత అందమైన పిల్లలు ఉండటం నేను భరించలేకపోతున్నాను అంటుంది నల్లపక్షి. ఒకరోజు నల్లపక్షి దాని భర్త కలిసి చెరువు దగ్గరికి వెళ్లి తుని పక్షి పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉండగా వాటిని ఒక జిత్తులు మారి నక్క చూస్తుంది. అది నల్లపక్షి దాని భర్త దగ్గరకు వచ్చి మాట కలుపుతుంది. మీ పిల్లలిద్దరూ నల్లగా ఉన్నా చాలా అందంగా ఉన్నారు పక్షి మిత్రమా. నువ్వు మా పిల్లలు చూస్తేనే ఇలా అంటున్నావు. మా చెట్టు మీద ఒక తుని పక్షుల జంట ఉంది. వాటి పిల్లలు గనుక నువ్వు చూసావంటే నీకు నోట మాట రాదు. అలాగా, వాళ్ళు అంత అందంగా ఉంటారా? కావాలంటే మాతో రా నక్క బావ, చూద్దు గాని. తప్పకుండా వస్తాను పక్షి మిత్రమా. కానీ నీకెందుకు ఆ తుని పక్షుల మీద వాటి పిల్లల మీద చాలా అసూయగా ఉన్నట్లుంది, ఎందుకని? ఏం చెప్పమంటావు నక్క బావా, మొదటి నుండి ఆ తుని పక్షులంటే నాకు పడదు. ఇప్పుడు వాటి పిల్లలు మా పిల్లల కంటే అందంగా ఉన్నారు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. నీకెందుకు నల్ల పక్షి, నన్ను మీ స్నేహితుడిగా ఒప్పుకోండి. ఆ తుని పక్షుల సంగతి నేను చూసుకుంటాను. అలాగే నక్క బావా, ఇక నుండి మనం మంచి స్నేహితులం, సరేనా? నువ్వు రేపు మా చెట్టు దగ్గరకు రా, ఆ తుని పక్షులను వాటి పిల్లలను చూపిస్తాము. మరుసటి రోజు నక్క పక్షులు ఉండే చెట్టును వెతుక్కుంటూ వచ్చేసరికి తుని పక్షి దాని భర్త ఆహారం కోసమని బయటికి వెళ్లి ఉంటారు. నక్క రాగానే తుని పిల్లలిద్దరినీ చూసి, ఈ పిల్లలు నిజంగానే చాలా అందంగా ఉన్నారు. నేను చెప్పేది కూడా అదే నక్క బావా. ఆ తుని పక్షులకు వాటి పిల్లల్ని ఎలాగైనా దూరం చేయాలి. ఎలా చేయమంటావో నువ్వే చెప్పు అంటుంది నల్లపక్షి. నక్క కాసేపు ఆలోచించి నల్లపక్షికి దాని భర్తకు ఒక ఉపాయం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు తుని పక్షులు రెండు ఆహారం కోసమని బయటికి వెళ్లి వచ్చేసరికి నల్లపక్షి దాని భర్త తుని పిల్లలు రెండింటిని వాటి గూటితో సహా తీసుకువెళ్లి పక్కనే పారుతున్న కాలువలో వదిలేస్తారు. తుని పిల్లలు రెండు గూటితో సహా కాలువలో కొట్టుకుపోతారు. తుని పక్షులు రెండు గూటి దగ్గరికి వచ్చి చూసేసరికి తమ పిల్లలు కనిపించకపోవడంతో ఏం జరిగిందో తెలియక చాలా భయపడతారు. అవి పిల్లల్ని వెతుక్కుంటూ ఉండగా అవి ఉండే చెట్టు దగ్గరకు అప్పుడప్పుడు వస్తున్న ఒక ఉడత వాటి పిల్లల్ని నల్లపక్షి దాని భర్త కలిసి నీటిలో వదిలేసిన సంగతి చెప్పడంతో తుని పక్షులు రెండు బావుర్మని ఏడుస్తాయి. మరోవైపు నల్లపక్షి దాని భర్త నక్కతో జరిగిన విషయం మొత్తం చెప్పి సంతోషపడుతూ ఉంటారు. గూటితో పాటు కాలువలో కొట్టుకుపోతున్న తుని పిల్లలు రెండింటినీ స్నేహితులైన ఒక జింక, కుందేలు చూసి తమ ఇంటికి తీసుకువచ్చి వాటిని ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. తుని పక్షులు రెండు మాత్రం తమ పిల్లల కోసం కాలువలలో, చెరువులలో వెతుకుతూ ఉంటారు. ఒకరోజు జింక, కుందేలు తుని పిల్లలు రెండింటినీ తమ పైన ఎక్కించుకుని అడవిలో తిరుగుతూ ఉండగా వాటిని ఉడత చూసి వాటిని వెంబడిస్తూ జింక, కుందేలు ఇంటి దగ్గరకు వస్తుంది. తరువాత అది తుని పక్షుల దగ్గరకు వెళ్లి వాటి పిల్లలను కుందేలు, జింకల దగ్గర చూసిన సంగతి చెబుతుంది. ఆ మాట చెప్పటంతో తుని పక్షులకు ప్రాణం లేచి వచ్చినట్లు అనిపిస్తుంది. అవి వెంటనే ఉడతను తీసుకుని కుందేలు, జింకలు ఉండే చోటుకు వచ్చేసరికి వాటి పిల్లలు రెండు అక్కడ సురక్షితంగా ఉండటంతో తుని పక్షుల ఆనందానికి అవధులుండవు. తరువాత అవి జింక, కుందేలుతో జరిగిన విషయం మొత్తం చెప్పి, మా పిల్లల్ని రక్షించి ప్రేమగా చూసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు మిత్రులారా. దయచేసి మా పిల్లలిద్దరినీ మాకిచ్చేయమని అడుగుతాయి తుని పక్షులు రెండు. మీ పిల్లలిద్దరూ కొద్ది రోజుల్లోనే మాకు బాగా దగ్గరయ్యారు తుని పక్షులు. వీళ్లను మేము వదిలి ఉండలేకపోతున్నాం. పైగా మీరు వీళ్ళిద్దరిని తీసుకుని మళ్లీ ఆ దుష్ట పక్షుల దగ్గరికి వెళ్లటం మాకేమాత్రం నచ్చటం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా మాతో పాటు ఇక్కడే ఉండండి అంటాయి జింక, కుందేలు. తుని పక్షులు రెండు సంతోషంగా అందుకు ఒప్పుకుంటాయి. అప్పటి నుండి ఉడతతో పాటు అవి కూడా అక్కడే ఉండిపోతాయి. మరోవైపు మంచి సలహా చెప్పి తుని పక్షులను వాటి పిల్లలను చెట్టు మీద లేకుండా దూరం చేసినందుకు నక్కకు కృతజ్ఞతలు చెబుతాయి నల్లపక్షి దాని భర్త. అవి నక్కను పూర్తిగా నమ్మటంతో ఒకరోజు నక్కను వాటి పిల్లల దగ్గర కాపలాగా పెట్టి బయటకు వెళ్లి సాయంత్రం దాకా రావు. పక్షులు రెండు లేకపోవడంతో నక్క వాటి పిల్లలకు మాయమాటలు చెప్పి క్రిందికి రమ్మని చెప్పటంతో పక్షి పిల్లలు రెండు చెట్టు దిగి క్రిందికొస్తాయి. ఎప్పటి నుండో వాటి మీద కనేసిన నక్క పక్షి పిల్లలు రెండింటిని చంపి తినేసి ఏమీ జరగనట్లు అక్కడి నుండి వెళ్లిపోతుంది. సాయంత్రం చెట్టు దగ్గరకు వచ్చిన నల్లపక్షి దాని భర్తకు చెట్టు మీద పిల్లలు లేకపోవటం, చెట్టు క్రింద వాటి ఎముకలు కనిపించటంతో
నక్కే తమ పిల్లల్ని చంపి తినేసిందని అర్థం చేసుకుని బోరును ఏడుస్తాయి నల్లపక్షి దాని భర్త. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.